ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. రాజాదిరాజు, గొప్ప దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుని యొక్క పాదాల చెంత చేరిన మీ అందరికీ యేసుక్రీస్తు పేట శుభాలు తెలియజేస్తున్నాను. టెహిల్లా సంఘం తరపున మీ అందరికీ ఆహ్వానం తెలియజేస్తున్నాను. యెహోవాను స్తుతించుడి, యెహోవా సేవకులారా ఆయనను స్తుతించుడి, యెహోవా నామమును స్తుతించుడి. ఇది మొదలుకొని ఎల్లకాలము యెహోవా నామము సన్నుతింపబడుగాక. సూర్యోదయం మొదలుకొని సూర్య అస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగినది. అవును, దేవుని సేవకులము, దేవుని బిడ్డలమైన మనము ఎల్లకాలము ఆయన స్తుతించే వారిగా, ఆయన నామాన్ని గణపరిచే వారిగా, ఆయన సూర్యోదయం నుంచి సూర్య అస్తమయం వరకు ఆయన నామం స్తుతి నొందదగినది కాబట్టి ఆయన స్తుతిస్తూ ఆరాధిస్తూ ఆయన సన్నిధిలోకి అడుగు పెడదాం. ఆయన చేసిన మన జీవితాల్లో చేసిన మేలులకు, ఉపకారములకు, ఆయన చేసిన కృపలను, ఆయన చూపిన కృపలకు ఆయన సన్నిధిలో కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఆయన నామాన్ని కనపరుద్దాం. ప్రార్థనాపూర్వకంగా ఆయన ఆరాధనలోకి అడుగు పెడదాం. ప్రార్థన చేసుకుందాం. రాజులకు రాజా, ప్రభులకు ప్రభు, ఉన్నత సింహాసనం మీద ఆశీనుడైన గొప్ప దేవా, నీకే వందనాలు చెల్లిస్తున్నానయ్యా. పరమందాసిన మా పరలోకపు తండ్రి, నీ వందనాలు చెల్లిస్తున్నానయ్యా. అన్ని సమయాలలో దేవా, అన్ని పరిస్థితుల్లో దేవా మాకు తోడుగా ఉండి దేవా ఇంతవరకు మమ్మల్ని నడిపించిన వాడా నీకే వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన క్షేమాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నువ్వు ఇచ్చిన ఆరోగ్యాలు బట్టి వందనాలు చెల్లిస్తున్నాను దేవా. ఇదిగో తండ్రి, నువ్వు ఇచ్చిన నెమ్మది బట్టి వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. ఇదిగో శాంతికరమైన జలముల యొద్దకు దేవా మమ్మల్ని నడిపిస్తున్నవాడా వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఏ అపాయము తగలకుండా దేవా అయ్యా, ఇగోని దుడ్డు కరియుని దండముతో దేవా మమ్మల్ని ఆదరిస్తున్న దేవుడు అయినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. ఇంతవరకు దేవా నీ మహాకృపలో దాయిలో దేవా, నీ కౌగిట్లో, నీ బలమైన కౌగిట్లో దేవా, నీ రెక్కల్లో దేవా భద్రపరిచి కాచి కాపాడి ఇదిగో నీ సన్నిధికి రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. మా జీవితాల్లో చేసిన దేవా ప్రతి మేలుకు, ఉపకారములకు దేవా నీకే కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ దేవా నీ పాదాల చెంత చేయడానికి కృప చూపివాడానికి వందనాలు చెల్లిస్తున్నానయ్యా. జాలిగల దేవా నీకే వందనాలు చెల్లిస్తూ దేవా అయ్యా. ఇదిగో మా మధ్య దేవా ఎల్లప్పుడూ దేవా నీ శాశ్వతమైన జీవాన్ని ఉంచబడుచున్నానయ్యా. అయ్యా ఇదిగో తండ్రి, నీ నామాన్ని ప్రకటించే వారిగా దేవా, నీ నిత్యమైన నామాన్ని కనపరిచే వారిగా దేవా మమ్మల్ని నీ కొరకు ఏర్పాటు చేసుకునేవాడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ మనోహర స్థలములో మాకు పాలుపోపులు దయచేసిన వాడానికి వందనాలు చెల్లిస్తూ దేవా చేరువచ్చిన ప్రతి బిడ్డను చేతికి అప్పగిస్తున్నాను అయ్యా. స్తుతిస్తూ ఆరాధిస్తూ ప్రార్థిస్తూ దేవా వాక్యాన్ని ధ్యానిస్తుండగా దేవా ప్రతి ఒక్కరిని దేవా ఏకాత్మతో, ఏక మనస్సుతో దేవా నిన్ను ఆరాధించే కృప మాకు దయచేసి దేవా నీ పరిశుద్ధ ఆత్మతో అభిషేకించబడుచున్నాను. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తూ దేవా ఈ ఆరాధన అంతని చేతికి అప్పగిస్తున్నామయ్యా. ఆదిని అంతవరకు నువ్వు ఉండి నడిపించమని, నీ తోడు, నీ ప్రసన్నత, నీ సన్నిధి మా మధ్య ఉంచినందుకు వందనాలు చెల్లిస్తూ ఈ చిన్న ప్రార్థనేశనంలో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాను నా పరమ తండ్రి, ఆమేన్. ఆరాధనలో మొట్టమొదటి పాటగా ప్రశంస చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తుంది. ప్రశంస. ప్రైజ్ ది లార్డ్. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతం జీవితంలో నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. నీవే ఏదైనా చెయ్యాలంటూ నీ కార్యాలకై ఎదురు చూస్తున్నాను. తప్పక చేస్తావని నిన్ను నమ్మి, తప్పక చేస్తావని నిన్ను నమ్మి,
నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా, నీ కరముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిందలు అవమానాలు సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నిందలు అవమానాలను సహించుకుంటూ నీ రెక్కల నీడనే ఆశ్రయించాను. నీ వాగ్దానములను చేతపట్టి, నీ వాగ్దానములను చేతపట్టి, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా, నీ ముఖముపై దృష్టి ఉంచినానయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు ఎవరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. నిన్నే నమ్ముకున్నాను, నీ వంటి వారు లేరయ్యా. అద్భుతమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. అద్భుతం చేయుమయ్యా నా జీవితంలో, నిన్నే నమ్మి ఉన్నానేసయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. అవును, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన నమ్ముకుంటే ఆయన నామం బట్టి, ఆయన యేసు నామంలో ఏది అడిగినా ఆయన జరిగించే గొప్ప దేవుడు, అద్భుతాలు చేసే దేవుడు. ఆయన నమ్మిన వారిని విడువక ఎడబాయక ఆయన శాశ్వతమైన కృపతో ప్రేమించే దేవుడు. అటువంటి దేవుడు మనం ఆశ్రయించున్నాం. ఆరాధనలో రెండవ పాటగా అమ్మగా వాళ్ళు చక్కటి పాట పాడి దేవాది దేవుణ్ణి స్తుతిస్తారు. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ కృప చేత నన్ను రక్షించినందుకు వేలాది వందనాలయ్యా. నీ దయచేత శిక్షను తప్పించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచినందుకు వేలాది వందనాలయ్యా. నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నీ జాలి నాపై కనపరచునందుకు వేలాది వందనాలయ్యా.
నీ ప్రేమ నాపై కురిపించినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. జీవ గ్రంథములో నా పేరుంచినందుకు వేలాది వందనాలయ్యా. పరలోక రాజ్యంలో చోటిచ్చినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. నన్ను నరకము నుండి తప్పించినందుకు వేలాది వందనాలయ్యా. నీ సాక్షిగా ఇలలో నన్నుంచినందుకు కోట్లాది స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. నన్ను రక్షించినందుకు, పోషించినందుకు, కాపాడినందుకు వందనాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. వందనాలు వందనాలయ్యా, శతకోటి స్తోత్రాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకై వందనాలయ్యా. యేసయ్యా వందనాలయ్యా, నీ ప్రేమకు వందనాలయ్యా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. ఈ సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము 89వ కీర్తన 26, 27 వచనాలు చదువుకుందాం. ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను. ఈ సాయంకాలం ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడ్డ పరిశుద్ధ గ్రంథం నుంచి వాక్య భాగము కీర్తనల గ్రంథం 89వ అధ్యాయము 26, 27 వచనాలను తెలుగులో ప్రశాంస చదువుతుంది, ఇంగ్లీష్లో అమోఘ చదువుతుంది. ప్రైజ్ ది లార్డ్. కీర్తనల గ్రంథము 89, 26, 27. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టెను. కావున నేను అతని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను. ఈ పరిశుద్ధ వాక్యాన్ని దేవుని సన్నిధిలో దీవించును గాక. ఆమేన్. Psalms chapter 89 verses 26 to 27. He shall cry to me, "You are my Father, my God, and the rock of my salvation." Also, I will make him my firstborn, higher than the kings of the earth. May God bless this verse. Amen. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, నీకు వందనములు, స్తోత్రములు చెల్లిస్తున్నాం తండ్రి. తెహిలా మినిస్ట్రీస్ ఈ అనుదిన ఆరాధనలో ప్రభువా ప్రతిరోజు మా మధ్యకు వచ్చి మమ్మల్ని బలపరుస్తున్న దేవా, నీకు వందనాలు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ జూమ్ ప్రేయర్స్ ద్వారా ప్రభువా ప్రతిదినము నీ మాటలు వినడానికి, నీ స్వరం వినడానికి
మా స్వరములెత్తి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని మహింపరచడానికి దేవా, ప్రతి దినము మీ సన్నిధిలో తండ్రి మా యొక్క భారమంతా మీ పాదముల చెంత ఉంచడానికి, మీరు అనుగ్రహించు ఆ శాంతిని, సమాధానమును మేమందరము కూడా పొందుకోవడానికి దేవా, ఏ దినమునకు కావలసిన కృప ఆ దినము మీరు మాకు దయచేస్తున్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. మరి ఈ దినము కూడా నీ సన్నిధిలో ఎంతవరకు పిల్లలు స్వరములెత్తి నిన్ను ఎంతగానో స్తుతించారు. వారి స్తుతుల మధ్యన మీరు ఉన్నందుకే మీకు వందనాలు, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషములు ప్రభువా నీ యొక్క వాక్యములలోని సత్యములను మేము ధ్యానము చేయాలని ఆశపడుతుండగా, నీ స్వరము వినాలని ఆశపడుతుండగా ప్రభువా, మానవ స్వరాన్ని మరుగు చేసి మీ స్వరాన్ని మాకు వినిపించమని, మీ యొక్క వాక్య ప్రత్యక్షతను అనుభవించే కృప నాకు, మాకు, వినుచున్న అందరికీ దయచేయమని, ఎటువంటి డిస్టర్బెన్సెస్ లేకుండా ప్రభువా, ఇంటర్నెట్ అయినా మరి కరెంట్ ఎటువంటి సమస్యలు లేకుండా ఈ యొక్క కూడిక ఆది నుంచి అంతము వరకు మీ నామ మహిమార్థముగా జరగడానికి మీ కృప దయచేసి మీ పరిశుద్ధాత్మ సహాయము నాకు, మాకు అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క సర్వశ్రేష్టమైన నామములో ప్రార్థించి బ్రతిమలాడి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. రైట్. సాయంకాలపు ఆరాధన కొరకు ఏర్పాటు చేయబడినటువంటి వాక్య భాగము నిన్నటి దినాన మనము ధ్యానము చేసినటువంటి వాక్యమే ఈరోజు కూడా మనము దాన్ని కొనసాగిస్తున్నాం. కీర్తనల గ్రంథము 89వ కీర్తన 26, 27 వచనాల్ని మనం ధ్యానం చేస్తున్నాం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతనిగా నుంచెదను. యూ షల్ క్రై టు మీ, యు ఆర్ మై ఫాదర్, మై గాడ్ అండ్ ద రాక్ ఆఫ్ మై సాల్వేషన్. ఆల్సో ఐ విల్ మేక్ హిమ్ మై ఫస్ట్ బోర్న్ హయ్యర్ దాన్ ద కింగ్స్ ఆఫ్ ది ఎర్త్. దేవుడి యొక్క పరిశుద్ధ వాక్యమును మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. నిన్నటి దినాన మనం ధ్యానం చేశాం. ఇక్కడ ఎజ్రాహీయుడైనటువంటి ఏతాను రచించిన ఈ యొక్క దైవ ధ్యానములో దేవుడే మాట్లాడుతున్నటువంటి మాటలు. ఇది దావీదు చేసినటువంటి ప్రార్థన కాదు, దావీదు రచించినటువంటి కీర్తన కాదు, కానీ దావీదు యొక్క ప్రార్థనా శైలిని, దావీదు యొక్క ప్రార్థించే తీరును, దావీదు యొక్క వ్యక్తిత్వమును దేవుడు, తండ్రి అయినటువంటి దేవుడు ఇక్కడ జ్ఞాపకం చేసుకోవడమే ఈ యొక్క వాక్యంలో ఉన్నటువంటి విశేషం. ప్రజల్లో నుండి ఏర్పరచబడిన ఒకరిని నేను హెచ్చించి ఉన్నాను, నా సేవకుడైన దావీదును నేను కనుగొని ఉన్నాను, నా పరిశుద్ధ తైలముతో అతన్ని అభిషేకించి ఉన్నాను, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడయుండును, నా బాహుబలము అతన్ని బలపరచును, ఏ శత్రువును అతని మీద జయమునందడు, దోషకారులు అతన్ని బాధపరచరు. అద్భుతమైనటువంటి మాటలు. దేవుని యొక్క సంపూర్ణమైన పరిపూర్ణమైన ఆశీర్వాదాలన్నీ కూడా ఇక్కడ దావీదుకు దేవుడిస్తూ, నా చెయ్యి ఎడతెగక అతనికి తోడై ఉండును. మరి ఆకాశం ఉన్నంత వరకు కూడా, శాశ్వత కాలము వరకు అతని సంతానమును, ఆకాశం ఉన్నంత వరకు అతని సింహాసనమును నేను నిలిపెదను అని ఇంతగా దావీదుని దేవుడు దీవించడానికి మరి కారణం ఏమిటి అని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. మరి దేవుడే చెబుతున్నటువంటి సాక్ష్యం, దావీదు గురించి దేవుడు చెబుతున్నటువంటి మాటలు ఏంటి అంటే, నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును. దావీదు ఎలా ప్రార్థన చేస్తాడో, దావీదు దేవుణ్ణి ఎలా సంబోధిస్తాడో, దావీదు దేవునితో ఏ రకమైన వ్యక్తిగత సంబంధాన్ని కలిగి ఉన్నాడో దేవుడు తన నోటి ద్వారా ఈ మాటలు చెప్తున్నాడు. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్రపెట్టును,
కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారుడిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతనిగా ఉంచెదను. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధాలు అనేక రకాలైనటువంటి సంబంధాలు. దేవుడు మనం ఎలా చూస్తే ఆయన మనకు అలా కనబడతాడు. కేవలము స్వస్థతలు ఇచ్చే ఒక డాక్టర్గా చూస్తే దేవుడు మనకు డాక్టర్గా కనబడతాడు. మరి ధన సమృద్ధిని ఇచ్చేటటువంటి ఒక బ్యాంకర్గా మనం దేవుడిని చూస్తే దేవుడు ఒక బ్యాంకర్గా కనబడతాడు. మరి ఆహారమునిస్తూ మనకు కావలసినటువంటి సమృద్ధినిస్తూ ఆ కోణంలో మనం దేవుణ్ణి చూస్తే దేవుడు ఒక మరి ప్రావిజన్ డీలర్గా, ఒక ప్రొవైడర్గా మనకు కనపడతాడు. ఆయనను ఎందరు ఎలా చూస్తారో అలాగున దేవుడు వారికి కనిపిస్తూ ఉంటాడు. మనము దేవుణ్ణి దేవుడిగాను, మనము విశ్వాసిగాను, లేదా దేవుడు సృష్టికర్త, మనము సృష్టి, లేదా దావీదు మరి సొంతము చేసుకున్నట్లుగా దేవుణ్ణి నా తండ్రి అని పిలుచుకోవడం అనేది దేవునితో మనకున్నటువంటి సంబంధము, రిలేషన్షిప్ మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడైతే దేవుడే చెప్తున్నాడు, దావీదు నా తండ్రి అని దావీదు ప్రార్థన చేస్తాడు, మొరపెడతాడని. తండ్రి అంటే ప్రేమించేవాడు, తండ్రి అంటే మరి పోషించేటటువంటి వాడు, ప్రేమించేవాడు, పోషించేవాడు, కాపాడేవాడు, సరిదిద్దేవాడు, అలాగే నడిపించేవాడు, మరి తన యొక్క వారసత్వమును మనకు అందించేవాడు. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి తండ్రులు మనతో జీవితకాలము లేదా ఎల్లకాలము వారు మనతో ఉండలేరు. కాబట్టి పరలోకపు తండ్రి ఎన్నటెన్నటికీ కూడా మనతో ఉండేటటువంటి దేవుడు, మనల్ని విడిచిపెట్టని దేవుడై ఉంటున్నాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన ఆధ్యాత్మిక జీవితంలో దేవుడికి ప్రార్థన చేసేటప్పుడు ఉండాల్సినటువంటి మొట్టమొదటి పునాది, ఫౌండేషన్ ఏమిటి అంటే దేవుడు నాకు తండ్రి అయి ఉన్నాడు, దేవుడు నాకు తండ్రి అయి ఉన్నాడు అనేటటువంటి ఆ రిలేషన్షిప్ని మనము దావీదు వలె కలిగి ఉండాలి. రెండవ మాట ఇక్కడ మనం చూస్తున్నాం, నా దేవా, నా దేవుడు, నీవు నా తండ్రివి, నా దేవుడవు అని కూడా దావీదు ఇక్కడ మరి చెప్పడం చూస్తున్నాం. నా దేవుడు ఎలా అవుతాడు? దేవుడు అందరికీ దేవుడు కదా. నా దేవుడు అని దావీదు ఎలా చెప్పగలుగుతున్నాడు? అందరికీ దేవుడు ఆయన, ఈ లోకంలో ఉన్నవారందరికీ దేవుడు. కానీ నీవు అందరి దేవుడవు, సర్వలోకమునకు దేవుడవు అని పిలిచేవారు ఉంటారు. నీవు అబ్రహాము దేవుడవు, నీవు ఇస్సాకు దేవుడవు, నీవు యాకోబు దేవుడవు, నీవు మోషే దేవుడవు, నీవు దానియేలు దేవుడవు అని పిలిచేవారు ఉంటారు. ఈ యొక్క పిలుపు దేవునితో వారికి ఉన్నటువంటి ఆ రిలేషన్షిప్ని, ఆ సంబంధాన్ని చూపిస్తూ ఉంటుంది. కానీ దావీదు విషయంలోకి వచ్చేసరికి దావీదు దేవుడిని అబ్రహాము దేవుడుగానో, ఇస్సాకు దేవుడుగానో, యాకోబు దేవుడుగానో చెప్పడానికి ఇష్టపడలా. దేవుడు అబ్రహాము దేవుడు మాత్రమే కాదు, దేవుడు నా దేవుడు. దేవుడు మోషే దేవుడు మాత్రమే కాదు, ఆయన నా దేవుడు. దేవుడు దానియేలు దేవుడు మాత్రమే కాదు, ఆయన నా దేవుడు. నేను ఎందుకుని ఎవరో దేవుడని నేను చెప్పాలి? ఆయన నా దేవుడు, నాకు సొంతం, నాకు తండ్రి. అంటే ఒక విశ్వాసి యొక్క విశ్వాస జీవితములో విశ్వాసమునకు ఉన్నటువంటి అత్యంత మరి ఆ యొక్క మెచ్యూరిటీ, పరిణితిని ఇక్కడ దావీదు చేసేటటువంటి ప్రార్థనలో మనం చూస్తాం. దావీదు దేవుడిని సంబోధించేటప్పుడు మనం చూస్తాం, దేవుడున్నాడు,
అని చెప్పడం ఒక స్థాయి. దేవుడు మనందరికీ దేవుడు, మన దేవుడు అని చెప్పడం మరొక స్థాయి. కానీ ఆయనే నా దేవుడు, నా దేవుడు ఆయనని చెప్పడము నిజమైనటువంటి విశ్వాసము. దేవునితో దావీదుకు ఉన్నటువంటి అచంచలమైన ఆ విశ్వాసాన్ని, ఆ నమ్మకాన్ని ఈ మాట ద్వారా మనం చూస్తూ ఉంటాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి నా తండ్రి, అలాగే నా దేవుడు, మరి నా రక్షణ దుర్గము. నా రక్షణ దుర్గము. దుర్గము అంటే శత్రువు దాడి చేయలేని ఒక బలమైన స్థలం. దుర్గము అంటే ఏ శత్రువులు కూడా అందులో ప్రవేశించలేకుండా మనల్ని కాపాడేటటువంటి ఒక స్థలం. కాబట్టి ఇప్పుడు దావీదు ముందు నా తండ్రి అన్నాడు, రెండవదిగా నా దేవుడు అన్నాడు, ఇప్పుడేమో నా రక్షణ దుర్గము అంటున్నాడు. దావీదు జీవితంలో శత్రువులకి ఏమీ కొదువులేదు. ఎంతోమంది దావీదు జీవితంలో శత్రువులు ఉన్నారు. సొంత మరి మామగారే సౌలు అతన్ని చంపాలని ప్రయత్నించాడు. ఫిలిస్తీయులు మరి దావీదుకి వ్యతిరేకంగా నిలిచారు. అంతెందుకు, తన సొంత కుమారుడైనటువంటి అబ్షాలోము కూడా దావీదుకి అనగా తండ్రికి వ్యతిరేకంగా తిరిగాడు. అయినా కూడా దావీదు దేవునిలో ఒక సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆ సత్యం ఏమిటి అంటే, నా రక్షణ మనుష్యుల చేతిలో లేదు కానీ నా రక్షణ దేవుని చేతిలో ఉంది. కాబట్టి ఈ దేవుడు నా దేవుడు, ఈ దేవుడు నాకు తండ్రి అయినటువంటి దేవుడు, ఈ దేవుడు నాకు రక్షణ దుర్గమై ఉన్నటువంటి దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. చూడండి, ఎంతోమంది దావీదు ఎలా అయితే తండ్రి అని పిలిచాడో, బైబిల్ గ్రంథంలో ఇంకా తండ్రి అయినటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలిచిన అనుభవాన్ని కలిగిన వారు ఇంకా కొంతమంది ఉన్నారు. దేవుణ్ణి తండ్రి అని పిలవగలిగిన వాళ్ళు ఉన్నారు, పిలిచిన వాళ్ళు ఉన్నారు. కానీ ఎందుకని దావీదు గురించే దేవుడి సాక్ష్యాన్ని చెప్తున్నాడు. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్రపెట్టును. అతడేమో నన్ను నువ్వు నా తండ్రి అంటాడు. ఇప్పుడు చూడండి, ఈ రిలేషన్షిప్ అనేది రెండు ప్రక్కల ఉండాలి. మనము దేవుణ్ణి తండ్రి అనుకుంటే ఆయన కూడా మనల్ని కుమారుడు అనుకోవాలి, యాక్సెప్ట్ చేయాలి. లేకపోతే వన్ సైడ్ మనము తండ్రి అన్నంత మాత్రాన ఆయన తండ్రి అయిపోతాడా? ఆయన కూడా మనల్ని కుమారుడుగా యాక్సెప్ట్ చేయాలి. అద్భుతం ఏంటంటే, ఇక్కడ దావీదు నా తండ్రి అని దేవుణ్ణి పిలుస్తుంటే వెంటనే దేవుడు ఎస్ నువ్వు నా జ్యేష్ఠ కుమారుడివి అని దావీదు ఏ పిలుపుతో అయితే పిలుస్తున్నాడో ఆ పిలుపుని స్థిరపరిచేస్తున్నాడు దేవుడు. ఆ పిలుపుని కొట్టివేయట్లా. నేను నీకు తండ్రిని కాదు అనట్లేదు, కానీ ఎస్ యు ఆర్ మై ఫస్ట్ బోర్న్ సన్ అని, నీవు నా జ్యేష్ఠ కుమారుడు అని వెంటనే ఎక్నాలెడ్జ్ చేసేసాడు దేవుడు. ఒక రిక్వెస్ట్ పంపిస్తే దాన్ని వెంటనే దేవుడు యాక్సెప్ట్ చేశాడు. ఇది చాలా ఆశ్చర్యం. నీవు నా తండ్రివి, నా దేవుడవు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొరపెట్టును, కావున నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అందరూ తండ్రి అని పిలిచినంత మాత్రాన అందరినీ దేవుడు యాక్సెప్ట్ చేస్తాడా అంటే, వారితో దేవునికి ఉన్న సంబంధం, వారితో దేవునికి ఉన్న సహవాసం, ద రిలేషన్షిప్ విత్ గాడ్, ఇవన్నీ కూడా చాలా ప్రాముఖ్యం. సంబంధం కొన్నిసార్లు ఉండొచ్చు, కొన్నిసార్లు మరి బలహీనంగా ఉండొచ్చు. ఆయా సందర్భాల్లో బైబిల్ గ్రంథంలో ఎవరెవరు మరి దేవుణ్ణి తండ్రి అని పిలవగలిగారో పరిశుద్ధ బైబిల్ గ్రంథంలోంచి ఒకసారి మనం చూద్దాం. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదువుదాం. బుద్ధి లేని అవివేక జనమా,
ఇట్లు యెహోవాకు ప్రతీకారం చేయుదురా? ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా? ఎస్, చూడండి ఇక్కడ మోషే మరి ఇజ్రాయేలీలు దేవునికి మరి వ్యతిరేకంగా తిరిగి దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచకుండా, దేవుణ్ణి నమ్ముకొనకుండా వారు తమ్మును చెరుపుకొనిరి అని ఈ వాక్య భాగంలో మనం చూస్తాం. అలాంటి జనము మరి దేవుణ్ణి, ఆయన మీకు తండ్రి కాడా, ఆయన నిన్ను సృష్టించినటువంటి తండ్రి కాడా అని మోషే ఇజ్రాయేలీలకు జ్ఞాపకం చేస్తూ పలుకుతున్నటువంటి ఈ మాటని ఇక్కడ మనం చూస్తాం. అయితే ఇక్కడ రెండు విషయాలు అతను మోషే చెబుతున్నాడు. ఆయన నిన్ను సృష్టించిన అంటే సృష్టికర్త, రెండవది తండ్రి. ఆయన నీ సృష్టికర్త అయి ఉన్నాడు, ఆయన నీకు తండ్రి అయి ఉన్నాడు కాడా అని ప్రశ్నిస్తున్నాడు ఇజ్రాయేలీలతోటి. ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను, తరతరముల సంవత్సరములను తలంచుకొనుము అని. ఇక వారందరికీ కూడా దేవుడు మీ జీవితాల్లో చేసినటువంటి కార్యాలను ఒకసారి మీరు తలంచుకోండి. ఒకవేళ మీరు మర్చిపోతే మీ తండ్రులను అడగండి, వారి తండ్రులను అడగండి. దేవుడు ఎలాంటి దేవుడో, మీ జీవితంలో ఎలాంటి కార్యాలు చేశాడో, మీరు తరతరాలుగా ఆయన విశ్వాస్యతను ఆయన ఎలాగా కాపాడుకున్నాడో అవన్నీ కూడా మీరు అడిగి తెలుసుకోండి అని చెబుతూ, మరి ఇక్కడ 4వ వచనంలో 5వ వచనాలు మనం చదివితే, వారు తమ చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారి కళంకలు మూర్ఖత గల వక్రవంశము. తండ్రి, ఆయన మీకు తండ్రే, కానీ మీరు పుత్రులు కారు. ఆయన తండ్రే, ఆయన సృష్టికర్తే, కానీ వారు తమ్మును చెరుపుకొనిరి, ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. తండ్రి నామమునకు కళంకము తెచ్చిన వారు. కానీ దేవుడైతే ఆయన ఆశ్రయదుర్గముగా ఉన్నాడు, ఆయన కార్యము సంపూర్ణము, ఆయన చర్యలన్నీ న్యాయములు, ఆయన నిర్దోషి అయి నమ్ముకొనదగిన దేవుడు, ఆయన నీతిపరుడు, యథార్థవంతుడు అని 4వ వచనంలో మోషే చెప్తున్నాడు. దేవుళ్ళో ఏ కళంకం లేదు, దేవుళ్ళో ఏ దోషం లేదు. ఆయన నమ్మదగినటువంటి దేవుడు, ఆయన నిర్దోషి అయినటువంటి దేవుడు, ఆయన నీతిపరుడైనటువంటి దేవుడు, ఆయన యథార్థవంతుడైనటువంటి దేవుడు. కానీ మీరున్నారే, మిమ్మల్ని మీరు చెరుపుకున్నారు. కాబట్టి ఆయన పుత్రులు కారు, వారు కళంకులు. చూడండి, అందరూ తండ్రి అని పెదవులతో మీరు పలుకుదురు గాని ప్రభువా ప్రభువా అని పిలుచు ప్రతివాడు కూడా పరలోక రాజ్యమునకు రాలేడు అని యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు చెప్తారు అంటే, మీరు పెదవులతో దేవుణ్ణి ప్రేమిస్తారు, హృదయంలో దేవుణ్ణి ద్వేషిస్తారు. ఇలాంటి రిలేషన్షిప్ దేవుడు కోరుకోవట్లా. ఇప్పుడు దేవుడు మరి మురిసిపోతూ ఆయన సంతోషంతో దావీదు చేసినటువంటి ప్రార్థనను జ్ఞాపకం చేసుకుంటూ, దావీదు యొక్క జీవితము గురించి దేవుడు సాక్ష్యమిస్తూ పలుకుతున్నటువంటి ఆ మాటలు వేరు. ఇక్కడ మరి వీళ్ళు తండ్రి అని పిలిచేటటువంటి వీళ్ళ ఎక్స్పీరియన్స్ వేరు. తండ్రి అని చెప్పి వీరు ఒకవేళ పిలిచినా కూడా మీరు పుత్రులు కారు అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి ఈరోజు మనము దావీదు ఏ మరి రీతిలో దేవుణ్ణి తండ్రి అని పిలుస్తున్నాడు, ఏ భావంతో ఏ తాత్పర్యంతో దావీదు పిలుస్తున్నాడు, అది మనము గమనించాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది చాలా ప్రాముఖ్యమైనది. రెండవది యెషయా గ్రంథములో కూడా మనం చూస్తాం. 64వ అధ్యాయము 8వ వచనంలో, యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. యెహోవా, నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేమందరము నీ చేతి పని అయి ఉన్నాము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఇక్కడ మరి భక్తుడైనటువంటి యెషయా
ఈ మాట చెప్పడం మనం చూస్తున్నాం. ప్రార్థన చేస్తున్నాడు ఇతను. యెహోవా నీవే మాకు తండ్రివి, మేము జిగటమన్ను, నీవు మాకు కుమ్మరివాడవు, మేము అందరము నీ చేతి పని అయి ఉన్నాము. ఇక్కడ కూడా మరి ఈ భక్తుడైనటువంటి యెషయా దేవుణ్ణి తండ్రిగా, నీవే మాకు తండ్రివి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. మేము జిగటమన్నము, నీవు మాకు కుమ్మరివాడవు. అక్కడ మోషే గారు చెప్పినప్పుడు సృష్టికర్త తండ్రి, ఇక్కడ తండ్రి మరియు కుమ్మరివాడవు, అనగా మమ్మల్ని రూపించినటువంటి దేవుడవు, మమ్మల్ని సృష్టించినటువంటి దేవుడవు, మమ్మల్ని తయారు చేసినటువంటి దేవుడవు. ఇక్కడ మరి నిజముగా ఒక అద్భుతమైనటువంటి భావంతోనే యెషయా గారు ఈ ప్రార్థనను చేస్తూ దేవునితో ఉన్నటువంటి మరి ఆ యొక్క సంబంధాన్ని ప్రార్థన లో మనకు చూపిస్తున్నాడు. నీవే మాకు తండ్రివి. యెషయా గ్రంథము 64వ అధ్యాయము 8వ వచనంలో నీవే మాకు తండ్రివి, మాకు తండ్రివి. 89వ కీర్తన 26వ వచనంలో మనం చూస్తున్నప్పుడు మాకు అనట్లేదు, అక్కడ నీవు నాకు తండ్రివి, నీవు నా తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి, నా తండ్రివి, నీవు నాకు మాత్రమే తండ్రివి. ఇక్కడ యెషయా భక్తుడు మాకు తండ్రివి, మా తండ్రివి అంటే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్, నాకు మాత్రమే కాదు కానీ మా అందరికీ కూడా నీవు తండ్రివి అని చెప్పడం ఇక్కడ మనం చూస్తున్నాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మన విశ్వాస జీవితంలో దావీదు చేసినటువంటి ప్రార్థన నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు కేవలము తండ్రి మాత్రమే కాదు కానీ నా తండ్రి, మై ఓన్ ఫాదర్, నా తండ్రివి నువ్వు. ఆ దేవుడు నా సొంతం చేసుకోవడం అనేది మనం చూస్తాం. అలాగే యెషయా గ్రంథం 63వ అధ్యాయంలో కూడా, యెషయా గ్రంథం 63వ అధ్యాయం 16వ వచనంలో కూడా మాకు తండ్రివి నీవే, అబ్రాహాము మమ్ము నరగకపోయినను, ఇజ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకు పేరే కదా. ఎస్, చూడండి యెషయా భక్తుడు మరలా ఇక్కడ మాకు తండ్రివి నీవే. అగైన్ మా అందరికీ తండ్రివి నీవే. అబ్రహాము మమ్మల్ని ఎరక్కపోయినను, ఇజ్రాయేలు మమ్మను అంగీకరింపకపోయినను, యెహోవా నీవే మా తండ్రివి, అనాది కాలము నుండి మా విమోచకుడని నీకే పేరు కదా. అనగా ఇక్కడ ఇజ్రాయేలీయుల పరిస్థితి బాగోలేదు, పాపంలో ఉన్నారు, వారు తిరుగుబాటు చేస్తున్నారు, దుస్థితి మధ్యలో ఉన్నారు. అయినప్పటికీ కూడా భక్తుడైనటువంటి మరి యెషయా ఇక్కడ నీవే మాకు తండ్రివి, మాకు తండ్రివి నీవే. మేము మా పరిస్థితి ఎలా ఉన్నా కూడా, మేము ఎటువంటి దుస్థితిలో ఎటువంటి పాపములో ఉన్నా కూడా, దేవా అనాది కాలము నుండి మా విమోచకుడువు నీవే, మాకు తండ్రివి నీవే అని ఇక్కడ మరి ప్రార్థన చేయడం మనం చూస్తాం. ఓకే, అనగా మనం ఎంత వైఫల్యంలో ఉన్నా కూడా దేవునితో మనకు ఉన్నటువంటి సంబంధం రద్దు కాదు కదా ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడు. అబ్రహాం మమ్మల్ని అంగీకరించకపోవచ్చు, ఇజ్రాయేలు మమ్మల్ని అంగీకరించకపోవచ్చు, కానీ దేవా అనాది కాలం నుంచి నీవే కదా మాకు విమోచకుడివి, మాకు తండ్రివి నీవే కదా. మేము పాపం చేశాం, నీకు విరోధంగా మేము చేయరాని కార్యాలు మేము చేశాం, అయినప్పటికీ కూడా మా తండ్రివి నువ్వే కదా అని ఇక్కడ మరి ఎంతో వినయంతో విధేయతతోటి ఈయన ప్రార్థన చేయడం మనం చూస్తాం. సో ఇట్లాగ మనం చూసినప్పుడు బైబిల్ గ్రంథంలో ఎంతోమంది తండ్రి అయినటువంటి దేవుణ్ణి తండ్రి అని పిలిచినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఆ సందర్భాలన్నిటినీ కూడా దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ, చూడండి ఇతడు నన్ను తండ్రి అని పిలుస్తున్నాడని మిగతా ఎవరి గురించి చెప్పలేదు, కానీ దావీదు గురించి మాత్రము దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు. నా తండ్రి అని పిలుస్తాడు, నా దేవా అని పిలుస్తాడు, నా రక్షణ దుర్గమా అని నాకు మొరపెడతాడు. కావున నేను అతను నా జ్యేష్ఠ కుమారునిగా చేసుకుందును, భూరాజులందరిలో నేను అతన్ని అధిపతిగా ఘనుడైన వాడిగా నేను చేస్తానంటున్నాడు. ఇంకా ఉన్నారు ఇర్మియా భక్తుడు, ఇర్మియా గ్రంథము
3వ అధ్యాయంలో కూడా మనం చూస్తాం. ఇర్మియా గ్రంథము 3వ అధ్యాయము 4వ వచనంలో, అయినను ఇప్పుడు నీవు నా తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చిలికాడవు, నీవే అని నాకు మొర్రపెట్టుచుండవా? ఆయన నిత్యము కోపించునా, నిరంతరము కోపము చూపునా అని వనుకును నీవు చేయదలచిన దుష్కార్యములు చేయుచునే ఉన్నావు. చూడండి, అగైన్ ఇన్ ద నెగిటివ్ సెన్స్ ఇక్కడ కూడా భయంకరమైనటువంటి పాపములు చేస్తూ ఇజ్రాయేలీలు ప్రతి ఉన్నత స్థలము మీద, ప్రతి కొండ మీద, ప్రతి పచ్చని చెట్టు కింద మరి బయలుదేవతలకు పూజిస్తూ ఆరాధిస్తూ దేవుణ్ణి ఎంతగానో మరి గాయపరిచినటువంటి ఆ పరిస్థితుల్లో మీరు మీ చేతులతో చేయాల్సినటువంటి పనులన్నీ, ఈ దుష్కార్యాలన్నీ కూడా మీరు చేస్తూ దేశమును అపవిత్రపరుస్తూ ఇప్పుడేమో నీవు నాకు తండ్రి, చిన్నప్పటి నుండి నాకు చెలికాడవు నీవే అని నాకు మొరపెడతారా? దుష్కార్యాలన్నీ చేసి ప్రతి పచ్చని చెట్టుని, ప్రతి మరి ఎత్తైన స్థలము మీద, ప్రతి కొండ మీద అన్యదేవతలను మీరు ఆరాధిస్తూ నా నామాన్ని అపవిత్రపరిచి ఇప్పుడు మీరు నా తండ్రి అని పిలుస్తారా? నాకు మొరపెడతారా? ఏం కాదులే, దేవుడు నిత్యము కోపించునా, నిరంతరము ఆయన కోపం చూపునా అని మీరు అనుకొనుచు మీ దుష్కార్యములను ఇంకను చేస్తూనే ఉన్నారు. చూడండి, పాజిటివ్ సెన్స్లో తండ్రి అని పిలిచి భక్తిగా పిలిచిన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళ యొక్క భక్తి కలిగినటువంటి జీవితంలో దేవునికి విరోధమైనటువంటి కార్యాలు చేసి దేవుణ్ణి కేవలము పెదవులతో మాత్రమే నా తండ్రి అని పిలిచినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. నా యవ్వన కాలపు చెలికాడవు నా తండ్రి అనేటటువంటి భావంతో మీరు పిలుస్తున్నంత మాత్రాన దేవుడు ఆయన కూడా మనల్ని ఎక్నాలజీ చేయాలి. దావీదు చేసినటువంటి ఆ ప్రార్థనను దేవుడు ఎక్నాలజీ చేశాడు కాబట్టి అక్కడ ఆయన తండ్రి అని పిలవగలిగాడు. నీవు నా జ్యేష్ఠ కుమారుడివి అని ఈయన అంగీకరించగలిగాడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అలాగే మలాకీ గ్రంథంలో చూస్తే, మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనంలో, మలాకీ గ్రంథము 2వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. ఇక్కడ కూడా మరి దేవుడు ఈ లోకంలో ఉన్న వారందరికీ కూడా ఆయన తండ్రి అయినటువంటి దేవుడు అనేటటువంటి భావంతో భక్తుడు చెప్పడం మనం చూస్తాం. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఇలాగుండగా ఒకరి ఎడల ఒకరము ద్రోహము చేయుచు మన పితరులతో చేయబడిన నిబంధనను మనం ఎందుకు తృణీకరించుచున్నాము? ఎస్, అంటే ఇక్కడ మనందరము కూడా ద్రోహులుగా మారిపోతున్నాం. ఇజ్రాయేలీల మధ్య యెరూషలేములోనే హేయక్రియలు జరిగిస్తున్నాం. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరిచి అన్యదేవత పిల్లలను పెండ్లి చేసుకొనిది. సో అగైన్ దేవునికి వ్యతిరేకముగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మరి భక్తుడి ద్వారా ఇజ్రాయేలీలకు ఈ మాటను జ్ఞాపకం చేస్తూ మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని అందరినీ సృష్టించలేదా అని ఇక్కడ కూడా అడగడం చూస్తాం. కాబట్టి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో దేవుణ్ణి తండ్రి అని పిలిచినటువంటి వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. అయితే కేవలము దావీదు విషయంలోనే దేవుడు ఆ మాటను, ఆ యొక్క పిలుపును అంగీకరించి ఆయన దానిని ఎక్నాలెడ్జ్ చేయడం మనం చూస్తాం. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ఎందుకని దావీదు విషయంలోనే దేవుడు మరి నా జ్యేష్ఠ కుమారుడివి నీవు అని అంగీకరించాడు. మిగతా భక్తులు కూడా మరి ఆయా సందర్భాలలో తండ్రి అయినటువంటి దేవుణ్ణి నా తండ్రి అని చెప్పి పిలిచినప్పటికీ కూడా దావీదు మాత్రమే దేవుడిని తండ్రిగా సొంతం చేసుకోగలగడానికి గల కారణాలేంటి? దెర్ ఆర్ సో మెనీ రీజన్స్. పిలిచిన అందరినీ కూడా మరి
ఆ, వారు కుమారులుగా పిలువబడలేకపోయారు, కానీ దావీదు విషయంలోనే దేవుడు మరి ఆ కృప ఇవ్వడం మనం చూస్తాం. దానికి కారణం ఏంటంటే దావీదులో కొన్ని గొప్ప గుణ లక్షణాలు ఉన్నాయి. ఎందువల్ల దావీదు చేసినటువంటి ప్రార్థనను దేవుడు ఆలకించి ఆ ప్రార్థనను మరలా ఆయన నోటితో ప్రకటిస్తూ ఆ ప్రార్థనకు సమాధానమిస్తూ దాన్ని యాక్సెప్ట్ చేస్తూ ఎక్నాలజీ చేస్తూ నీవు నా జ్యేష్ఠ కుమారుడివి, నీతో నా నిబంధనను స్థిరపరుస్తానని దేవుడు చెప్పడానికి గల కారణాలని మనము రేపటి దినాన ధ్యానం చేద్దాం. అయితే ఈ యొక్క దావీదు విషయంలో నిబంధన ఉన్నది. మనము 2వ సమూయేలు గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనంలో, సమూయేలు 2వ గ్రంథము ఈ మాట చదువుకుని మనం ముగించుకుందాం. మరి దేవుడు దావీదు యొక్క సంబంధాన్ని ఎందుకని అంతగా ఎక్నాలజీ చేశాడు, దావీదులో ఉన్నటువంటి ఆ గొప్ప గుణ లక్షణాలు ఏంటి అన్నది రేపటి దినాన మనం ధ్యానం చేద్దాం. 2వ సమూయేలు 7వ అధ్యాయం 14వ వచనం. ఇక్కడ తండ్రి అయినటువంటి దేవుడు దావీదుతో చేసినటువంటి ఒక నిత్య నిబంధనను మనం చూస్తాం. అతడు నా నామఘనత వరకు ఒక మందిరమును కట్టించును, అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచుదును. నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడయుండును. అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోను మనుషులకు చాలండి. చూడండి, మరి ఇక్కడ మనం చూస్తున్నాం కదా, ఈ యొక్క అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టించును అనగా, మరి దావీదు ఎప్పుడైతే దేవునికి ఒక మందిరాన్ని కట్టించాలనుకుంటాడో మరి ఆ సమయంలో నీ చేతుల ద్వారా కాదు కానీ మరి నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి నేను స్థిరపరుస్తాను. అతడు నా నామ ఘనత కొరకు ఒక మందిరమును కట్టిస్తాడు. అతని రాజ్య సింహాసనమును నేను నిత్యముగా స్థిరపరచుదును. నేను అతనికి తండ్రినయుందును, అతడు నాకు కుమారుడై ఉండును. ఈ యొక్క వాగ్దానము దావీదు చేసినటువంటి, దావీదు దేవుణ్ణి ఎంతగానో మరి సొంతం చేసుకుని తన హృదయము నిండా కూడా దేవుని మీద ఉన్నటువంటి ఆ ప్రేమను నింపుకున్నటువంటి అనుభవాన్ని దావీదు కలిగి ఉన్నటువంటి వ్యక్తే. అయితే అంత మాత్రమే కాదు, కానీ దావీదుకి దేవుడు ఇచ్చినటువంటి నిబంధన కూడా ఉంది. దావీదు యొక్క వంశములో తరతరముల వరకు కూడా మరి ఆ రాబోయేటటువంటి రాజులకు నేను వారికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. సో వాగ్దానము కూడా దావీదు యొక్క జీవితంలో ఉంది. ఒకటి, దావీదు జీవితంలో వాగ్దానం ఉంది. రెండవది, దావీదు జీవితంలో విధేయత ఉంది, విశ్వాస్యత ఉంది. బైబిల్ గ్రంథంలో వాగ్దానాలు అనేకం ఉన్నాయి, కానీ ఆ వాగ్దానాలన్నీ మన ఎడల నెరవేరాలి, మనం వాటి యొక్క ఫలములను పొందుకోవాలి అంటే మనము కూడా విధేయత కలిగి మనము జీవించేటటువంటి వారిగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి మరి దేవుడిని ఎంతగానో సొంతము చేసుకున్నటువంటి ఆ దావీదు వలె మనము కూడా మన జీవితాల్లో మనము నా దేవుడు, నా తండ్రి, నా ప్రభువు, నా రక్షణ దుర్గము, నా కొండ, నా కోట, నా శైలము, నా ఆశ్రయదుర్గము అని మనము దేవుణ్ణి ఎప్పుడైతే మనము సొంతముగా దేవునితో మనము మమేకమై దేవునితో మనము ఏకమయ్యేటటువంటి అనుభవాన్ని కలిగి ఉంటామో అప్పుడు ఖచ్చితముగా దేవుడు, నిన్నటి దినాన్ని చదివాం కదా, మనందరము కూడా దేవుడు అనుగ్రహించినటువంటి ఆ యొక్క దత్తపుత్రాత్మను బట్టి మన అందరము కూడా అబ్బా తండ్రి అని చెప్పి దేవుణ్ణి పిలవగలుగుతున్నాం. దావీదు ఎలా అయితే పిలిచాడో మనము కూడా దేవుణ్ణి తండ్రి అని చెప్పి పిలిచేటటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళొచ్చు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. కాబట్టి దావీదుని ఎందుకని దేవుడు అంత ప్రత్యేకముగా చూశాడు? బైబిల్ గ్రంథంలో ఎంతో మందిని మనం చూసుకుంటూ వచ్చాము. ఎందరో తండ్రి తండ్రి అంటున్న వాళ్ళు ఉన్నారు. మీరు అసలు ఆయనకు మీరు కుమారులే కారు, మీరు పుత్రులు కారు, మీరు కళంకులని మరి కొంతమందిని తిరస్కరించినటువంటి పరిస్థితులను కూడా మనం చూసాం.
కానీ దావీదును మాత్రము దేవుడు ఆ ప్రార్థనను ఆలకించి ఎక్నాలెడ్జ్ చేయడానికి గల అనేకమైనటువంటి కారణాల్లో ప్రాముఖ్యమైనటువంటి 7 కారణాలు రేపటి దినం మనం ధ్యానం చేద్దాం. సో ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ జీసస్. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, కృతజ్ఞత స్తుతి నీకే, కృతజ్ఞత స్తుతి నీకే. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, కృతజ్ఞత స్తుతి నీకే, కృతజ్ఞత స్తుతి నీకే. మహిమా 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 దేవ మహిమా, హల్లెలూయా. మహిమా 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 దేవ మహిమా. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, కృతజ్ఞత స్తుతి నీకే, కృతజ్ఞత స్తుతి నీకే. ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు నాకెదురు వచ్చినను, ఎన్నో కష్టాలు ఎన్నో నష్టాలు నాకెదురు వచ్చినను, నీ ప్రేమ ఒక్కటే నాకుంటే చాలు, నీ ప్రేమ ఒక్కటే నాకుంటే చాలు. ప్రేమానంద ప్రియుడా, ప్రేమానంద ప్రియుడా. మహిమా 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 దేవ మహిమా, హల్లెలూయా. మహిమా 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 దేవ మహిమా. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, కృతజ్ఞత స్తుతి నీకే, కృతజ్ఞత స్తుతి నీకే. చేతులనెత్తి కన్నీరు కార్చి బ్రతిమాలుచుంటినయా, చేతులనెత్తి కన్నీరు కార్చి బ్రతిమాలుచుంటినయా. నా జన్మభూమి భారత భూమి, నా జన్మభూమి భారత భూమి, రక్షించు నీ కృపతో, రక్షించు నీ కృపతో. మహిమా 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 దేవ మహిమా, హల్లెలూయా. మహిమా 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 దేవ మహిమా. తండ్రి నా దేవా, యేసు నా ప్రభువా, పరిశుద్ధాత్మ దేవా, కృతజ్ఞత స్తుతి నీకే, కృతజ్ఞత స్తుతి నీకే. దీవించు నన్ను మా బంధువులను, విశ్వాస వీరులను, దీవించు నన్ను మా బంధువులను, విశ్వాస వీరులను. జీవవాక్యము చేత పట్టుకొని, జీవవాక్యము చేత పట్టుకొని, వెలుగుగా ప్రకాశించాలి, మేము సాక్షిగా బ్రతకాలి, వెలుగుగా ప్రకాశించాలి, మేము సాక్షిగా బ్రతకాలి.
మహిమా 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 దేవ మహిమా హల్లెలూయా మహిమా 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 దేవ మహిమా తండ్రి నా దేవ యేసు నా ప్రభువా పరిశుద్ధాత్మ దేవా కృతజ్ఞత స్తుతి నీకే కృతజ్ఞత స్తుతి నీకే. హల్లెలూయా. పరిశుద్ధుడైన మా దేవా నీ నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీవే మా తండ్రి అని మేము విశ్వసిస్తున్నాం ప్రభా. నీవే మా దేవుడు అని మేము ప్రకటిస్తున్నాం తండ్రి. నీవే మా రక్షణ దుర్గమని మేము అంగీకరిస్తున్నామయ్యా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. మనుషులు ఇచ్చినటువంటి ప్రభా ఆ తప్పుడు సాక్ష్యములను బట్టి మేము ఎంతగానో నిరాశ చెంది, మనుషులు మా గురించినటువంటి మాట్లాడినటువంటి ఆ మాటలను బట్టి మేము నిరాశకు లోనయ్యి కొన్నిసార్లు మా హృదయాల్లో మేము బలహీనపడిపోతున్నామయ్యా. ఈ రాత్రి దేవా మనుష్యుల సాక్ష్యము కాదు కానీ నీ సాక్ష్యం మాకు కావాలి. మనుష్యులు మా గురించి ఏమనుకుంటున్నారో కాదు కానీ దేవా దావీదు చేసినటువంటి ప్రార్థనని జ్ఞాపకం చేసుకొని దావీదు ఎలా ప్రార్థన చేస్తాడో మీరు మరలా ఈ లోకానికి చెబుతూ నేను అతన్ని నా జ్యేష్ఠ కుమారునిగా అంగీకరిస్తున్నానని మీరు చెప్పినటువంటి సాక్ష్యం ఈ రాత్రి మా జీవితాల్లో మాకు కావాలి ప్రభా. ఎంతో మంది ప్రభా ఇజ్రాయేలు సమాజం ఎన్నోసార్లు మిమ్మల్ని తండ్రి అని పిలిచారు కానీ దేవా వారి విశ్వాస్యతను కాపాడుకోలేకపోయారు. ఈ రాత్రి మేము కూడా మా పెదవులతో మిమ్మల్ని తండ్రి అని పిలిచి మా హృదయంలో మిమ్మల్ని ద్వేషించేవారిగా, మా క్రియల ద్వారా మిమ్మల్ని అవమానించేవారిగా, మా క్రియల ద్వారా మీ నామమునకు తండ్రి మేము అవమానము తెచ్చేవారిగా ఉండకుండా దేవా నీ యొక్క పవిత్రతను పరిశుద్ధతను మా అందరికీ దయచేసి దేవా ఈ తెహిల్లా మినిస్ట్రీస్లో ఉన్న ప్రతి కుటుంబంలోనూ కూడా నీ శాంతి నీ సమాధానమును నింపి ప్రతి ఒక్కరికి కూడా నిన్ను మా తండ్రిగా చూసుకునే కృప, నిన్ను మా దేవుడిగా చూసుకునే కృప, నిన్ను మా రక్షణ దుర్గముగా చూసుకునే కృప, ఆపత్కాలములో తండ్రి మా దాగుచోటుగా నిన్ను చూసుకునేటటువంటి కృప, నీ యొక్క నీడలో విశ్రమించేటటువంటి కృప మా అందరికీ కూడా దయచేయండి తండ్రి. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. నీ కొందనాలు స్తోత్రాలు ప్రభువా. ప్రార్థన చేసుకుందాం. శాంతవదన మనల్ని ప్రార్థనలో నడిపిస్తారు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ర 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 అతి పరిశుద్రమైన నా ప్రియ పరలోకపు తండ్రి నీకే స్తోత్రములు 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 చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవా నీకే వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన గొప్ప కార్యములు చేయవాడా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా సృష్టికర్త నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మమ్మల్ని పట్టుకొని రక్షించిన వాడా నీకే స్తోత్రం చెల్లిస్తున్నాను. ఏ ఉద్దేశముతో ప్రభా మమ్మల్ని నిర్మించావో తండ్రి నాయన, ఇదిగో తండ్రి దావీదు వలే ప్రభా నాయన మేము కూడా ప్రభా నీ ఎదుట సాక్ష్యం పొందులాగిన ప్రభా ఈ రాత్రి కాల సమయంలో ప్రభా మమ్మల్ని పుట్టించినందుకు ప్రభా మేము ఆ విధంగా మారబట్టానికి ప్రభా మాకు సహాయం దయచేయండి అయ్యా. అయ్యా నీ సాక్ష్యం ప్రభా నాయన మాకు కావాలయ్యా. మనుషుల వలే ప్రభా నాయన ఇదిగో తండ్రి మంచి అనిపించుకున్నా ప్రభా నాయన ఇదిగో తండ్రి నాయన వారు ప్రభా పెదవులతోనే మమ్మల్ని అంటారు కానీ ప్రభా నీవైతే ప్రభా నిజమైన దేవుడు ప్రభా నీ యొద్ద నుండే మాకు సాక్ష్యం కావాలయ్యా.
అయ్యా అటువంటి స్థితిలో మమ్మల్ని మార్చమని అడుగుచున్నామయ్యా. అయ్యా నువ్వు మా పరమ తండ్రివయ్యా. ఇదిగో నీ చేతితోనే ప్రభా నాయన వంటి మమ్మల్ని ప్రభా నాయన ఇదిగో తన్ని స్వారూప్యంలో ప్రభా నాయన ఇదిగో మమ్మల్ని నిర్మించి నాయన నీలో ఉన్న ప్రభా ఆ జీవాత్మను మాలో పెట్టి ప్రభా నాయన నీ కొరకు ప్రభా నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని నిర్మించుకున్నవాడా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మా సృష్టికర్త మరి ఒక్కసారి తండ్రి మా పరమ తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను. అయ్యా పెదవులతో కాదయ్యా హృదయాంతరంగాల నుండి తండ్రి అని మొరపెట్టడానికి కూడా ప్రభా దావీదుకి ఇచ్చిన బలమైన ఆత్మను ప్రభా మా మీదకి దయచేయమని అడుగుచు నాన్నయ్య. ఆ అడవుల్లో ప్రభా నాయన పడి ఉన్నప్పుడు ప్రభా నేను ఏ విధంగా స్తుతించాడో ప్రభా మేము కూడా ప్రభా నాయన ఈ అరణ్య యాత్రలో ప్రభా నాయన మేము జీవించేటప్పుడు ప్రభా ఏ విధంగా స్తుతించాలో మాకు నేర్పించమని అడుగుచున్నాను. మాకు ప్రార్థన నేర్పించమని అడుగుచు ఉన్నామయ్యా. అయా నువ్వు శిష్యులకు నేర్పించిన ఆ పరలోక ప్రార్థన ప్రభా మాకు నేర్పించమని అడుగుచు ఉన్నామయ్యా. అయ్యా ఇదిగో మర్మాలు బయలుపరచువాడా ఇదిగో తండ్రి నాయనా నువ్వు మర్మాలు బయలుపరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మ తండ్రి నిజముగా అడుగుతున్నామయ్యా. అయ్యా ఇదిగో దేవా నాయన మాకు ప్రార్థన నేర్పించమని అడుగుచూ ఉన్నాను. ఇదిగో నాయన మా హృదయం ప్రభా నీ హృదయానికి తాకే విధంగా ప్రభా మా ప్రార్థన అటువంటి ప్రార్థనాత్మతో మమ్మల్ని నింపమని అడుగుచూ ఉన్నామయ్యా. విరిగి నలిగిన హృదయాల దగ్గరికి ప్రభా నువ్వు ఆసన్నుడు అయి ఉండే దేవుడు కదయ్యా. అయ్యా అటువంటి ప్రభా నాయన నిజమైన యథార్థమైన విరిగి నలిగిన హృదయం మాకు దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా మమ్మల్ని కనికరించమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా పలుమార్లు ప్రభా నిన్ను బాధ పెడుతున్నప్పటికీ తండ్రి నువ్వు అనేక సార్లు ప్రభా నాయన ఇదిగో తండ్రి విడిచిపెట్టక ప్రభా మమ్మల్ని పట్టుకుంటూ ప్రభా ప్రతి నిమిషము ప్రభా దినమెల్లా నీ చేతులు చాపుతూ ప్రభా నాయన ఇదిగో దేవా మమ్మల్ని కౌగిలించుకుంటున్నవాడా మా పరమ తండ్రి మా సృష్టికర్త నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, గొప్ప కార్యములు చేయవాడా నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. గతించిన 2 దినాల నుంచి ప్రభా నాయన నీ ప్రేమ ఎంత గొప్పదో నువ్వేమై ఉన్నావో ప్రభా మాకు తెలియజెప్పిన వాడా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మర్మాలు బయలుపరచువాడా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. గొప్ప దేవా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. అవును యోబు అంటున్నాడు కదా నాయన ఇదిగో తండ్రి ఒకడు జున్ను పేరబెట్టినట్లుగా ప్రభా నిజముగానే మమ్మల్ని పేరబెట్టి ప్రభా మమ్మల్ని ప్రభా మా ఎముకల మీద ప్రభా ఆ చర్మాన్ని కప్పి ప్రభా నాయన ఇదిగో జీవాత్మని పెట్టి ప్రభా నాయన మమ్మల్ని ప్రతి నిత్యము నీ ప్రేమతో ప్రభా నాయన ఇదిగో మమ్మల్ని సృష్టించి కాచి కాపాడుతున్న దేవా నీకు కోట్ల స్తుతులు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నామయ్యా. అయ్యా నీకు లోబడే మనసు మాకు దయచేయండి అయ్యా. నీ మాటకు విధేయత మేము చూపించే వారిగా ప్రభా మాకు ప్రభా విధేయత అనే వరం మాకు దయచేయమని అడుగుచూ ఉన్నామయ్యా. పరిశుద్ధాత్మ తండ్రి అడిగితే నిశ్చయముగా ఇచ్చే మా పరలోకపు తండ్రి నాయనా నిన్ను సంతోష పెట్టే విధంగా ప్రభా మా ప్రవర్తన యావత్తు ప్రభా నీ అధికారపు స్వాధీనములకు తీసుకోమని అడుగుచూ ఉన్నాను. నడక నేర్పువాడని నేను అన్నావు కదా ప్రభా మా చేతులు ఇంకను గట్టిగా పట్టుకొని ప్రభా మాకు నడక నేర్పించమని అడుగుచున్నాను. మా నోటిలో నాయన నీ జీవాత్మపు మాటలు మాలో పెట్టమని అడుగుచున్నాను. మా హృదయాంతరంగాలను స్వీకరించమని అడుగుచున్నాను. నువ్వు హృదయం చూచినప్పుడు ప్రభా ఇదిగో తండ్రి హృదయాంతరంగాలను బట్టి ప్రభా నేను సంతోషించే దేవుడినని ప్రభా నాయన ఇదిగో యథార్థమైన హృదయంతో ప్రభా ఏ విధంగా దావీదు ప్రభా ప్రతి పాపాన్ని ఒప్పుకొని ప్రభా నిన్ను సంతోషపరిచేవాడో ప్రభా నాయన అటువంటి ప్రార్థన ఆత్మను కూడా ప్రభా మా హృదయాంతరంగాలకి దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నీకే కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. ఏ పాటి వారం ఎంతో మందికి లేని భాగ్యం మాకు ఇచ్చావయ్యా. నీ విలువైన మాటలతో మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నాయన నువ్వు రక్షించుకున్న జనాంగంలో ప్రభా మమ్మల్ని పెట్టినందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నాయన మా తహిల్ల సంగమ ద్వారా ప్రభా యూట్యూబ్ లో ప్రభా ఎంతమంది అయితే ప్రభా వింటారో వినబోతున్నారో ప్రభా వారందరూ కూడా ప్రభా ఈ మాటలు గట్టిగా పట్టుకున్నట్టుకు ప్రభా నువ్వు ఎట్టి వాడవో ప్రభా నువ్వేమై ఉన్నావో ప్రభా వారు తెలుసుకోవటానికి మేం తెలుసుకున్న రీతిలో వారు తెలుసుకోవటానికి సహాయం దయచేయండి ప్రభా. ఈ వాక్యం యథార్థంగా సూటిగా వారి హృదయంలో నాయన తాకబడిలాగా నీ కృప చూపించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ
పరిశుద్ధాత్మ దేవుడా నీకు వందనాలు నాయన. దినమెల్లా నాయన మా కొరకు ప్రభా నాయన ఇదిగో తండ్రి ఎదురు చూస్తున్నవాడా ఈ సాయంకాల సమయంలో ప్రభా నీ పాదాల దగ్గర కూర్చోబెట్టడానికి నువ్వు ఇచ్చిన కృపకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నానయ్యా. నీ దీన సేవకును మరుగుపరిచి నువ్వు మాట్లాడావు, నీకు వందనాలు 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 చెల్లిస్తూ ఉన్నాను. ఆ బిడ్డని ఇంకను ప్రభా నీ ఆరోగ్యపు రెక్కల చాటున భద్రపరిచి ప్రభా నీ ఆలోచన నీ బలము నీ శక్తిని ఇచ్చి ప్రభా నీ ఏడంతల ఆత్మాభిషేకముతో నింపి ప్రభా నీ కొరకు ఇంకను బలమైన సాధనంగా వాడుకోమని అడుగుచూ ఉన్నాను. గొప్ప దేవుడా గొప్ప కార్యములు చేయవాడా నీకే స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాను. ఆ బిడ్డ రాకపోకల పని పట్ల ప్రతి విషయములో ప్రభా నీ చిత్తమేమైందో ప్రభా అది నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను. నీ తలంపులతో నింపమని అడుగుచూ ఉన్నాను. నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగించమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా నీకు వందనాలు. నాని సేవకురాలను బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఇంతవరకు ప్రభా ఆ బిడ్డని ప్రభా నన్ను కాచి కాపాడి ప్రభా నాయన నీ వాక్యంలో ప్రభా నువ్వు ఎదిగింప చేస్తున్నందుకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన ఆమె చేస్తున్న ప్రార్థన గాని వాక్య పరిచర్య గాని ప్రభా అనేక మందికి మేలుకరంగా దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేసి పెట్టండి అయ్యా. ఆమెకి ఇంకా ఆరోగ్యము శక్తి బలముతో నింపండి. ఇద్దరు బిడ్డల్ని చేతికి అప్పచెప్తున్నామయ్యా. అయ్యా దావీదుకు చూపిన కృప నాయన బిడ్డల మీదకి ప్రభా ఆ నలుగురి మీదకి రానిమ్మని అడుగుచూ ఉన్నానయ్యా. నీ ఎదుట ప్రభ నాయన నీ నోటుతో ప్రభ వారు ప్రభ సాక్ష్యము పొందుకొనిలాగిన ప్రభ అటువంటి గొప్ప కార్యము జరిగించమని అడుగుచూ ఉన్నాను. అసాధ్యమైందంటూ ఏదీ లేదయ్యా. అయా నీ చేతుల మంటి ముద్దలమయ్యా. అయా మమ్మల్ని మామూలు చేసి ప్రభ నీకు ఇష్టమైన పాత్రలుగా వారిని ఇంకా తయారు చేయమని అడుగుచూ ఉన్నాను. ఇద్దరు బిడ్డల్ని ప్రభ బిడ్డల చుట్టూ నీ అగ్ని కంచె నీ రక్త కంచి వేయండి. లోకాన్ని గాని లోకంలో దేన్ని ప్రేమించకుండా ప్రభ నిన్ను ప్రేమించే మనసును దాయిచేయమని అడుగుచున్నాను. సొలొమోనుకి ఇచ్చిన జ్ఞానాత్మను కుమ్మరింపు చేయమని అడుగుచున్నాను. నాయన ఇదిగో తండ్రి నాయన వారు సిద్ధపడుతున్నా నాయన ఇదిగో తండ్రి ఎగ్జామ్స్ కొరకు ప్రభ వారిని ప్రభ నీ జ్ఞానాత్మతో నింపమని అడుగుచున్నాను. వారి భవిష్యత్తుని చేతికి అప్పచెప్తున్నాను. నాయన వారి ఆరోగ్యాన్ని చేతికి అప్పచెప్తున్నాను. మంచి ఆరోగ్యాలతో నింపి ప్రభ నీ కొరకు బహుబలమైన సాధనాలుగా వాడుకోమని అడుగుచున్నాను. నాయన నీ సాక్ష్యము పొందుకొని అటువంటి గొప్ప బిడ్డలుగా వారిని తయారు చేయండి అయ్యా. దావీదుకు చూపిన శాశ్వతమైన కృప నువ్వే విధంగా తరతరములకు చూపించావా ప్రభ ఈ బిడ్డల మీద కూడా రానిమ్మని అడుగుచూ ఉన్నానయ్యా. అయా నిన్ను ప్రేమించే వారికి ప్రభ ఏ మేలు కొదువ చేయనన్నావు కదా ప్రభ. నాయన నీ కృప 1000 తరముల వరకు ప్రభ ఉంటదన్నావు కదా ప్రభ. నాయన తల్లిదండ్రుల విజ్ఞాపనం బట్టి ప్రభ బిడల మీదకు ప్రభ నీ కాపుదల దయచేసి ప్రభ నీ కొరకు బలమైన సాధనాలుగా ప్రభ రాబో దినాల ప్రభ ప్రవచించేవారిగా ప్రభ ప్రవక్తలుగా ప్రభ బిడలు వాడుకోమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా నాయన వారి పట్ల నీ చిత్తమేమైందో ప్రభ అదే నెరవేర్చమని అడుగుచూ ఉన్నాను. కృప కలిగిన దేవుడా నీ కృప చూపించండి. ఈ రాత్రికాల సమయంలో ప్రభ ఎస్తేరక్కడ ప్రత్యేకంగా నీ చేతికి అప్పచెప్తూ ఉన్నాను. కనికరించమని అడుగుచూ ఉన్నాను. అయ్యా ఇదిగో దేవా సమస్త హృదయాంతరంగాల్ని ఎరిగిన వాడా నీకు కోటాను కోట్ల స్తుతులు స్తోత్రాలయ్యా. అబిడ ఏ బాధపడుతుందో తండ్రి నువ్వు కనికరించమని అడుగుచూ ఉన్నాను. ఆ కాళ్ళను నువ్వు ముట్టండి అయ్యా. అయా స్వస్థపరచమని అడుగుచున్నాను. నిన్నటి దినాన ప్రభ నాయన ఆమె చెప్పి ఉండగా ప్రభ ఆ బాధ అంతా ప్రభ నీకు చెప్పి ఉన్నది ప్రభ. నాయనను సహాయము దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరమ వైద్యుడు నీవు ప్రభ నీ గాయపడిన హస్తముతో ప్రభ ఆ బిడకి నాయన శిరస్సు నుండి నువ్వు సిరిపాదం వరకు ప్రభ నువ్వు ముట్టి స్వస్థపరచమని అడుగుచూ ఉన్నాను. యెహోవా రాఫా నీ కార్యము జరిగించమని అడుగుచూ ఉన్నానయ్యా. అయ్యా నీ వస్త్రపు చెంగులో ఉన్న స్వస్థత బిడకు అనుగ్రహింప చేయండి తండ్రి. బలమైన దేవుడా పరమ వైద్యుడా నీ కార్యము జరిగించమని అడుగుచున్నాను. ఆమె ఏమి ప్రార్థన చేస్తుందో ప్రభ ఎటువంటి స్వస్థత కావాలని కోరుకుంటున్నదో ప్రభ నాయన ప్రార్థన ఆలకించి ప్రభ ఆవిడకి సంపూర్ణమైన స్వస్థత దయచేయండి. ధైర్యాన్ని దయచేయమని అడుగుచున్నాను. శక్తిని దయచేయమని అడుగుచున్నాను. బలమును దయచేయమని అడుగుచున్నాను. నీ కృప చూపించమని అడుగుచున్నాను అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నాయనా ఇదిగో దేవా మేము అద్భుతాలు నమ్ముతున్నామయ్యా. ఆశ్చర్య కార్యాలు నమ్ముతున్నామయ్యా. ఆ బిడ్డ పట్ల నువ్వు జరిగిస్తావని మేము నమ్ముతున్నామయ్యా. నీ కార్యము జరిగించండి అయ్యా. ఆ పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో తండ్రి నాయన మురళీ బ్రదర్ను కూడా నీ చేతికి అప్పచెప్తూ ఉన్నానయ్యా.
నాయనా ఆయన పనిపాట్లలో ప్రభ నువ్వెక్కడ ఉంచాలని కోరుకుంటున్నావు ప్రభ. గొప్ప నెమ్మది కలిగిన ఆ స్థలములో పెట్టి ప్రభ వారికి సంతోష సమాధానముతో నింపమని అడుగుచూ ఉన్నాను. ఇంతవరకు ప్రభ వారు అడిగిన ప్రతి ప్రార్థనకు ప్రభ నువ్వు జవాబిచ్చావు, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. వారి విశ్వాసాన్ని ప్రభ దినదినము అభివృద్ధి పరిచావు, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నానయ్యా. ఈ కార్యాలు కూడా ప్రభ నీ చేతికి చెప్తూ ఉన్నాను నాయన. ఇద్దరు బిడ్డలకు కూడా ప్రభ మంచి ఆరోగ్యము, శక్తి, బలముతో నింపి ప్రభ ఇంకను ప్రభ వారి జీవితంలో అద్భుతము జరిగించండి. ఇదిగో వరలక్ష్మి సింహాన్ని నీ చేతికి చెప్తూ ఉన్నాను, సాయి నీ చేతికి చెప్తున్నాను. వారు ఇదిగో తండ్రి వారు చేస్తున్న ప్రతి పనిపాటు నీ చేతికి చెప్తున్నాను. వారికి జ్ఞానమును, బుద్ధిని, వివేకమును అనుగ్రహింపి చేసి ప్రభ ఇంకలో ఎక్కలేనంతే తేయిన కొండ మీదకి ఎక్కింప చేయండి అయ్యా. అయ్యా వారి వివాహ విషయాల్ని చేతుకు చెప్తున్నామయ్యా. అయాను దాచి ఉంచి ఉన్న నాయన బహుమానాలు ప్రభ, ఆ శ్రేష్టమైన బహుమానాలు ప్రభ ఆ బిడ్డలకు తగిన కాలమందు ప్రభ నాయన ఇదిగో నీ కార్యాన్ని జరిగించమని అడుగుచున్నాను. ఏలయనగా మా పరమ తండ్రి ఇదిగో నాయన కాలాలు, సమయాలు నాయన సమస్తము నీ చేతిలో ఉన్నాయ్యా. అయ్యా ఆ కార్యాలను జరిగించి ప్రభ వారి మీదకి నీ కృపరాని మరి అడుగుచు ఉన్నాను. వారి రాకపోకల్లో, పనిపాట్లో, ప్రతి విషయంలో ప్రభ నాయన నీ తోడు, నీ ప్రసన్నత ఉంచండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా నువ్వు గొప్ప కార్యము చేస్తావని మేము నమ్ముతున్నామయ్యా. అయ్యా అద్భుతము చేస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. మాకు నీవు తప్ప ఇంకెవరవయ్యా? మా సృష్టికర్తవు నీవు తావా నాయనా, మా ఆధారము నీవయ్యా, మా బలము నీవయ్యా, మా విశ్వాసమునకు కర్తవు నీవయ్యా, మమ్మల్ని ప్రభ నిలబెట్టే సాధనము నీవయ్యా, మమ్మల్ని నడిపించేవాడు నీవయ్యా. అంతము వరకు నమ్మకస్తులుగా మేము ఉండే విధంగా చేయగల దేవుడు కూడా ప్రభ నీవై ఉన్నావయ్యా. మా శక్తి, మా బలము కాదయ్యా. అయ్యా ఇదిగో తండ్రి నీ కృప మాకు కావాలయ్యా. సైన్యములకు అధిపతి యెహోవా నీ సహాయం ప్రభ ఆ బిడ్డలకి దయచేయమని అడుగుచూ ఉన్నాను. జీవాధిపతి నీ కృప ఆ కుటుంబం చుట్టూ నీ కంచి వేసి కాచి కాపాడమని అడుగుచూ ఉన్నాను. దేవా ఈ రాత్రి కాల సమయంలో నాయన ఇదిగో నాయన సుధాకర్ బ్రదర్ నీ చేతికి చెప్తూ ఉన్నాను నాయన. ఏ పరిస్థితిలో ఉన్నారో ప్రభ నాయన ఇదిగో తండ్రి ఏ విధంగా ఉన్నారో ప్రభ నాయన, ఏ పనిపాట్లలో నాయన ఉన్నారో ప్రభ ఆయన కూడా దర్శించమని అడుగుచున్నాను. ఆయన కూడా ప్రభ నీ మంచి ఆరోగ్యముతో ప్రభ శిరస్సు నుండి సిరిపాదం వరకు ప్రభ నీ పరిశుద్ధ రక్తముతో ముట్టి స్వస్థపరిచి ప్రభ సంపూర్ణమైన ఆరోగ్యం దాయిచేయండి. ఆయనకి ఇచ్చిన విశ్వాసం ప్రభ ఇంకా అభివృద్ధి పరచమని అడుగుచూ ఉన్నాను నాయన. ఆత్మలో ఇంకా అభివృద్ధిని దాయించేయమని అడుగుచూ ఉన్నాను. సర్వశక్తిమంతుడా ఇదిగో దేవా రేవతి సిస్టర్ నీ చేతికి చెప్తున్నాను. ఆ బిడ్డను కూడా ప్రభ నీ కాపుదల దాయిచేయండి. ఆ బిడ్డకు మంచి ఆరోగ్యం దాయిచేయండి అయ్యా. పరమ తండ్రి ఇద్దరు బిడ్డలు నీ చేతికి చెప్తున్నానయ్యా. సహాయము దయచేయి. సహాయకుడా నీ సహాయం దయచేయండి అయ్యా. ఆ బిడ్డలిద్దరికి ప్రభ మంచి జ్ఞానం ఇచ్చి, బుద్ధి ఇచ్చి, వివేకం ఇచ్చి ప్రభ నీ కొరకు వాడబడే స్థితిలో ప్రభ ఆ బిడ్డలు పెట్టమని అడుగుచున్నాను. సర్వశక్తిమంతుడా ఆ తల్లిదండ్రులు ప్రభ నాయన ఇదిగో తండ్రి నాయన చూచి ఆశ్చర్యపోయే విధంగా ప్రభ ఆ సామ్యుల్ని నాయన షారోని చేతికి చెప్తూ ఉన్నాను. నాని గొప్ప కార్యం ప్రభ ఆ బిడ్డల్లో జరిగించండి. ఆలోచన ఇవ్వండి. చదువుల్లో, జ్ఞానములో అభివృద్ధిని దయచేయమని అడుగుచున్నాను. కృప కలిగిన దేవుడా నీ కృపతో నింపమని అడుగుచున్నాను. పద్మ సిస్టర్ నీ చేతికి చెప్తున్నానయ్యా. అయ్యా నువ్వు ఇంతవరకు ఇచ్చిన ప్రభ ఆరోగ్యాన్ని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నాను నాయన. నన్ను సృష్టించిన వాడవని ప్రభ నీ దగ్గరికే వచ్చి ప్రభ నాయన రోజంతా ప్రభ నాయన దినమెల్లా ప్రభ నీ కొరకు ప్రభ నాన్న ఇదిగో తండ్రి విజ్ఞాపం చేస్తూ ఉంటుండగా ప్రభ ఆ బిడ్డకి న్యాయము చేకూరుస్తున్నందుకే స్తోత్రాలు. రావలసిన ప్రభ పెన్షన్ అంతా రావటానికి నీ సహాయం అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఆవిడ భారం అంతటిని నువ్వు తీసివేయమని అడుగుచూ ఉన్నాను నాయన. ఆమె కాళ్ళను ముట్టండి, స్వస్థపరచండి. నువ్వు సంపూర్ణమైన ఆరోగ్యంతో నింపి నడిపించమని అడుగుచూ ఉన్నాను నాయన. ఇదిగో నాయన చిన్న బిడ్డ విషయమే ప్రభా బిడ్డకున్న చింత యావత్తును తీసివేయమని అడుగుచూ ఉన్నాను నాయన. ప్రతి కన్నీరు నువ్వు చూచే దేవుడవయ్యా. అయ్యా ఆ బిడ్డకు కూడా ప్రభ
నాయన తగిన కాలమందు ప్రభ మంచి శ్రేష్టమైన ఈవి ప్రభ ఆ బిడ్డకు అనుగ్రహింప చేయమని అడుగుచూ ఉన్నాను. నాయన ఎక్కడ దాచించినావో ప్రభ ఆ బహుమానము ప్రభ ఆ బిడ్డకు కూడా అనుగ్రహించమని అడుగుచున్నాను. ఆమె చేతి పనులను దీవించండి, ఆశీర్వదించండి ప్రభ. వారి కుటుంబం ఒక మాదిరికరమైన కుటుంబంగా ప్రభ అక్కడ ఉంచి నడిపించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడా, రెండో కుమార్తెను నాయన ఆమె భర్తను ఇద్దరు బిడ్డలను కూడా నీ చేతికి చెప్తున్నాను. వారి అత్తమామల కుటుంబాలను కూడా నీ చేతికి చెప్తున్నానయ్యా. అయా వారి మీద కూడా ప్రభ నీ కృప నీ కనికరం మాకు దయచేయండి అయ్యా. అయా మాకైతే ప్రభ ఉత్తమైన స్థానాన్ని ఇచ్చి ప్రభ దేవా ప్రతి దినము ప్రభ నాయన మాతో మాట్లాడుతున్నవాడా ఆ మాటలు వారు కూడా వినటానికి నీ కృప అనుగ్రహింప చేయండి. వారికి కూడా సంపూర్ణమైన ఇదిగో తండ్రి రక్షణలోకి నడిపించండి. వారికి కూడా మంచి ఆరోగ్యాలు దయచేయండి. వారి పనిపాట్లను దీవించండి. వారిని ఆశీర్వదించమని మరి ఒక్కసారి యేసు నామములో ప్రభ ఆ కుటుంబం నిమిత్తం అడుగుతూ ఉన్నాను. పరిశుద్ధ ఆత్మదేవుడా నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. జీవాధిపతి నీకే స్తోత్రం చెల్లిస్తూ ఉన్నా. ఇదిగో మేనమ్మ నీ చేతికి చెప్తున్నానయ్యా. పరమ వైద్యుడా నీకు వందనాలు. ఆ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ వల్ల ప్రభ ఆ బిడ కలుగుతున్న ప్రతి బలహీనత యేసు నామములో తీసివేయమని అడుగుచూ ఉన్నాను. నాయన సంపూర్ణమైన స్వస్థత దయచేయండి అయ్యా. శిరస్సు నుండి శ్రీపాదం వరకు ప్రభ నాయన ఆ బిడను ముట్టండి ప్రభ. నీ చేతిలో ఉన్న మంటి ముద్దలమయ్యా. అయా ఇదిగో తండ్రి మాకు ఈ రూపాన్ని ఇచ్చినవాడా, ఆ బిడకు రక్షణ ఇచ్చినవాడా నాయన కనికరించమని రాత్రి కాల సమయంలో అడుగుచూ ఉన్నాను. నాయన ఇదిగో దేవా ఆ బిడను ముట్టమని అడుగుచూ ఉన్నాను. నీ గాయపడ హస్తముతో ముట్టండి ప్రభ. నాయన రకరకాల పెయిన్స్ తో ప్రభ ఆ బిడ్డ బాధపడుతూ ఉంటుండగా ప్రభ నాయన కనికరించి ప్రభ నీ వాక్కును పంపి ప్రభ ఆ బిడ్డను బాగు చేయమని అడుగుచున్నాను. నువ్వు స్వస్థపరచండి, సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి. నీ కొరకు ఇంతవరకు ప్రభ బలమైన సాక్షిగా నిలబెట్టావు. నీ కోటాను కోట్ల స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆమె సహోదరుల కుటుంబాలని ప్రభ ఆ బంధుమిత్రాదుల కుటుంబాలని కూడా ప్రభ వారందరి ఎదుట ఒక ప్రత్యేకంగా ప్రభ ఆవిడకి రక్షణ అనే పిలుపు ద్వారా ప్రభ నువ్వు రక్షించుకున్నావు. నాయన ఈ బిడ్డని ఇంకా బలమైన సాక్షిగా వాడుకోండి అయ్యా. నాయన ఇదిగో మా దేవుడు మమ్మల్ని స్వస్థపరచడని ఇంకను చెప్పటానికి ప్రభ నీ అద్భుత ఆశ్చర్య కార్యం ప్రభ ఆవిడ జీవితంలో జరిగించండి అయ్యా. నీకు స్తోత్రం. ఆ కుటుంబము చుట్టూ నీ అగ్ని కంచి వేయండి. నాన్న పెద్ద బాబు రాకపోకల్లో ప్రభ ఆరోగ్యంలో ప్రభ ప్రణిపాట్లలో ప్రభ ప్రతి విషయంలో ప్రభ నాయనా నీ చేతికి చెప్తున్నాం. నువ్వు చేపెట్టి ప్రభ నాయన ఆ బిడ్డ చుట్టూ నీ కంచి వేసి ప్రభ నాయన నీ కాపుదల దాయిచ్చేమని అడుగుచున్నాను. ప్రశంసాన్ని నీ చేతికి చెప్తున్నాను. జ్ఞానం ఇచ్చివాడు నీవే, బుద్ధి ఇచ్చివాడు నీవే, వివేకం ఇచ్చివాడు నీవే. ఆ బిడ్డ దినదినము ప్రభ నువ్వు అనుగ్రహిస్తున్న దీవెనల బట్టి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ఆ బిడ్డ ప్రభ నీ కొరకు బహుబలంగా వాడబట్టకు ప్రభ నాయనా ఇదిగో మంచి సాక్షిగా ఆ బిడ్డ నిలబెట్టమని అడుగుచూ ఉన్నానయ్యా. దావీదు పొందుకున్న ఆ శాశ్వతమైన కృప ఆ బిడ్డ మీద కూడా రానిమ్మని అడుగుచూ ఉన్నాను. నాయన నేడు నిన్ను కని ఉన్నానని ప్రభ నువ్వు ఏ విధంగా ప్రభ నాయన నీ ప్రియకుమారుడు గురించి చెప్పినావు ప్రభ మా అందరి గురించి ప్రభ చెప్పబడలాగన ప్రభ నాయన నీ స్వరం మాకు అందరికీ వినిపించమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా ఇదిగో నాయన చిన్నారి సిస్టర్ ని చేతికి చెప్తూ ఉన్నాను. నాయన భర్తని చేతికి చెప్తున్నాను. ఇద్దరు కుమారులు కొన్ని చేతికి చెప్తున్నాను. ఆ కుటుంబం చుట్టూ కూడా ప్రభ నీ అగ్ని కంచె నీ రక్త కంచె వేసి ప్రభ నీ కొరకు వాడబడే బలమైన పాత్రలుగా ప్రభ వారిని ఇంకను ఉంచమని అడుగుచూ ఉన్నాను. వారి యొక్క ప్రతి అవసత యేసు నామములో తీర్చమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. నాయన శాశ్వతమైన ప్రేమతో ప్రభ మా కుటుంబాన్ని ప్రేమిస్తున్నావు. నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మమ్మల్ని నిజముగానే ప్రభ నీ అర చేతిలో చెక్కుకున్నావయ్యా. నీకు స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాను. ప్రతి అవసత ప్రభ నాయనా నీ మహదైశ్వర్యంలో తీరుస్తున్నందుకే నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. మా ముగ్గురు మీద నువ్వు చూపించిన కృపా కనికరమకై నీకు వందనాలు చెల్లిస్తున్నా. దేవా ఇంతవరకు తోడైన దేవా మా అంతము వరకు ప్రభ మా ముగ్గురికి నువ్వు తోడుగా ఉండి నడిపించండి ప్రభ. అనేక మంది ఎదుట ప్రభ బలమైన సాక్ష్యపు జీవితం మేము అనుభవించలాగిన ప్రభ నీ సహాయం మాకు అనుగ్రహింపచేయండి అయ్యా. దావీదు కుమారుడా మా కుటుంబాన్ని దాటిపోవద్దని అడుగుచూ ఉన్నాను. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ నీ సహాయం నువ్వు మా తండ్రివి కాబట్టి ప్రభ మేము అడుగుతూ ఉంటుండగా ప్రభ మేము పొందుకున్నామని మేము నమ్ముతున్నామయ్యా. మా విశ్వాసములకు కర్త మాకు ఇంతవరకు సహాయము చేసిన వాడా నీకే స్తోత్రము చెల్లిస్తూ ఉన్నాను. నాన్న ఇట్టి విధమైన రక్షణ ఎంత మందికి లేదో ప్రభ వారందరికీ ప్రభ నీవు నిజమైన తండ్రివని ప్రభ నీవే దేవుడువని ప్రభ తెలుసుకుని లాగిన ప్రభ నాయనా
వారి మీదకి నీ కటాక్షము రానిమని అడుగుచున్నాను, నీ కృప రానిమని అడుగుచున్నాను, నీ స్వరం వినిపించమని అడుగుచున్నాను నాయన. ఆ మెల్లని స్వరం ప్రభ వారితో కూడా ప్రభ మాట్లాడటకు సహాయము దయచేయండి అయ్యా. ఇదిగో దేశంలో అపావురపు స్వరం వినబడుతుంది అన్నావు కదా ప్రభ. నాయన వినబడుతూ ఉంటుండగా ప్రభ బిడ్డలు ఎంతమంది అయితే ప్రభ వినకుండా ఉన్నారో వారందరిని నువ్వు కనికరించమని అడుగుచు ఉన్నాను. వారందరూ వినటానికి సహాయం దయచేయండి అయ్యా. నువ్వెంత గొప్ప దేవుడివో తెలుసుకుంటకు సహాయం దయచేయండి అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా కృప చూపించమని అడుగుచున్నాను, కనికరింప చేయండి నాయన. నీ సేవకులను కాపాడండి, నీ సేవకురాండ్రని కాపాడండి. వారి కుటుంబాల చుట్టూ నీ అగ్ని కంచి, నీ రక్త కంచి మేము అడుగుచూ ఉన్నాను. వారి బిడ్డలను కూడా జ్ఞాపకం చేసుకోమని అడుగుచున్నాను అయ్యా. మా దేశంలో ప్రభ ఉన్న ప్రతి సేవకుడిని, సేవకురాల్ని కాచి కాపాడమని అడుగుచూ ఉన్నాను. ఆత్మతో సత్యముతో ప్రభ ఆరాధిస్తూ ప్రభ నువ్వేమై ఉన్నావో ప్రభ వారు తెలుసుకున్నటాకు సహాయం దయచేయమని అడుగుచూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవుడా అంతములో ప్రభ నాయన ఇదిగో తండ్రి నమ్మకస్తులుగా ప్రతి బిడ్డ ఉండులాగా కృప చూపించండి నాయన. ఇదిగో తండ్రి చంటి బిడ్డ మొదలుకొని వృద్ధుల వరకు ప్రతి ఒక్కరిని కాచి కాపాడండి అయ్యా. నీ కృప ప్రతి ఒక్కరి మీదకి రానేయండి. తిండి లేని వారికి తిండి, బట్ట లేని వారికి బట్ట, ఆరోగ్యం లేని వారికి ఆరోగ్యం దయచేయండి. రోగ సయ్య మీద వెళ్ళిన వారిని పైకి లేవనెత్తమని అడుగుచున్నాను. మా ప్రార్థన వెళ్ళాలయ్యా. ఇదిగో నాయన వారు స్వస్థపరచబడాలయ్యా. ఎంతమంది అయితే బలహీనతగా ఉన్నారో వారందరూ స్వస్థపరచబడాలయ్యా. నీ దగ్గర నుండి ప్రభ మంచి సాక్ష్యం మేము పొందుకోవాలయ్యా. అటువంటి ప్రార్థనా శక్తితో మమ్మల్ని నింపమని అడుగుచు ఉన్నాను. బలమైన దేవుడా, గొప్ప దేవుడా నాయన ఇదిగో తండ్రి మమ్మల్ని కనికరించమని అడుగుచు ఉన్నాను. మా పరమ తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని అడుగుచు ఉన్నాను. యథార్థంగా ఇంకను మేము జీవించలాగిన ప్రభ, యథార్థతతో ప్రభ నీ సన్నిధిలో గడిపే భాగ్యం అందరికీ దయచేయండి అయ్యా. ఈ రాత్రి కాల సమయంలో ప్రభ ప్రతి బిడ్డని కాచి కాపాడమని, ముఖ్యంగా ప్రభ మా తహిల్లా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని ప్రభ నీ రెక్కల నీడలో ఉంచి ప్రభ కాచి కాపాడి రేపటి దినం ప్రభ నిన్ను కలుసుకునే పర్యంతము ప్రభ నీ కృప మా మీద ఉంచమని అతి త్వరలో రానయ్యున్న నజరేయుడైన యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొని పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. ప్రభు నేర్పిన ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరునట్లు భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన ఆహారం మాకు దయచేయము. మరణస్తులను మేము క్షమించిన ప్రకారము మరణములను క్షమించుము. మమ్మల్ని శోధనలోనికి తేక కీడు నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు కృపయు, పరిశుద్ధాత్మ యొక్క నిత్య అన్యోన్య సహవాసము సదాకాలము మనకు, ప్రార్థన చేయబడిన అంశములకు, ఈ ఆరాధనలో పాల్గొన్న ప్రతి కుటుంబమునకు, తెహిలా సంఘమునకు, నూతన సంవత్సరపు వాగ్దానములకు, విత్తబడినటువంటి వాక్యమునకు, భారతదేశం యొక్క క్షేమమునకు, యెరూషలేము యొక్క క్షేమమునకు, ఎస్తేరు వదిన యొక్క ఆరోగ్యమునకు మరియు ఆపరేషన్కు, రేపటి నా ఢిల్లీ ప్రయాణమునకు సదాకాలము తోడయుండి నడిపించునుగాక. ఆమేన్. ఆశీర్వాదములు తీసుకుందాం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ వందనాలు. Praise the Lord.